హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో ఏంటంటే మనం యావరేజ్ సిపిసి గురించి, కాస్ట్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. ఈ రెండు ఏంటంటే గూగుల్ యాడ్స్లో ఏంటంటే మెట్రిక్స్ గైస్. ప్రీవియస్ వీడియోలో నేను క్లిక్స్ గురించి అలానే ఇంప్రెషన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అవి మీరు కానీ మిస్ అయినట్లయితే మన ఛానల్లో వెళ్ళేసి ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఇన్ కేస్ మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలానే ఏంటంటే సబ్స్క్రైబ్ చేసే ముందు ఒకసారి వెళ్ళి ప్లేలిస్ట్ అయితే చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత మీరు యూజ్ఫుల్ కంటెంట్ అనేసి ఫౌండ్ అయిన తర్వాత మాత్రమే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడైతే మీరు ప్లేలిస్ట్లో స్టెప్ బై స్టెప్ చూస్తారో అప్పుడే మీకు బెటర్గా అండర్స్టాండ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి వెళ్ళేసి ప్లేలిస్ట్లో ఫస్ట్ నుంచి చూడమని అయితే రికమెండ్ చేస్తున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇంప్రెషన్స్ అయింది. దెన్ ఏంటంటే ఈరోజు వీడియో సిపిసి అండ్ యావరేజ్ సిపిసి కాస్ట్. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సిపిసి ఫుల్ ఫామ్ వచ్చేసి కాస్ట్ పర్ క్లిక్. ఏదైతే మన క్లిక్స్కి వచ్చి ఉంటాయో దానికి వచ్చే కాస్ట్ని ఏమంటామంటే కాస్ట్ పర్ క్లిక్. ఒక్కొక్క క్లిక్కి మనము ఎంత గూగుల్ కానీ ఏదైతే ప్లాట్ఫామ్ ఉంటుందో అది ఛార్జ్ చేసేదాన్ని కాస్ట్ పర్ క్లిక్ అనేసి అయితే అంటాం. ఇప్పుడే యావరేజ్ సిపిసి క్యాల్కులేషన్ అయితే ఎలా జరుగుతుందో చూద్దాం. ద టోటల్ కాస్ట్ ఆఫ్ ఆల్ క్లిక్స్ డివైడెడ్ బై ద టోటల్ నెంబర్ ఆఫ్ క్లిక్స్ వీ హ్యావ్ రిసీవ్డ్. ఏదైతే మనకు టోటల్ కాస్ట్ ఉంటుందో దాన్ని డివైడెడ్ బై చేసుకొని ఎన్ని క్లిక్స్ వచ్చి ఉంటాయో క్యాల్కులేషన్ చేస్తే వచ్చేదాన్ని ఏమంటామంటే యావరేజ్ సిపిసి అని అయితే అంటాము. ఇప్పుడైతే మీకు ఒక ఎగ్జాంపుల్ అయితే చూపిస్తాను, చూద్దాం. ఓకేనా? దెన్ అయితే యావరేజ్ సిపిసి క్యాల్కులేషన్ అయితే ఇక్కడ ఎగ్జాంపుల్ అయితే ఉంది చూడండి. టోటల్ కాస్ట్ వచ్చేసి 500 రూపీస్ అయింది. 500 రూపీస్ అయినప్పుడు నాకు ఎన్ని క్లిక్స్ వచ్చినాయి? టోటల్ నెంబర్ ఆఫ్ క్లిక్స్ వచ్చేసి 50. మన డెఫినేషన్ ఏంటి? టోటల్ కాస్ట్ ఆఫ్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ క్లిక్స్. ఏదైతే కాస్ట్ ఉంటుందో ఆ కాస్ట్ డివైడెడ్ బై క్లిక్స్ వేసుకుంటే మనకి యావరేజ్ సిపిసి అయితే వస్తుంది. 500 డివైడెడ్ బై 50 వేసుకుంటే ఇక్కడ యావరేజ్ సిపిసి అనేది ఆన్సర్ వచ్చేసి మనకి 10 అవుతుంది. ఇప్పుడు కాస్ట్ చూసుకున్నట్టయితే కాస్ట్ కూడా ఇక్కడే ఉంది. టోటల్ ఎన్ని క్లిక్స్ వచ్చినాయి? నాకు 50 క్లిక్స్ వచ్చినాయి. యావరేజ్ సిపిసి ఎంత? 10. 50 ఇంటూ 10 ఎంత? 500. ఓకేనా? దీన్ని ఏమంటామంటే కాస్ట్ అని అయితే అంటాం. ఇక్కడ చూసారా, కాస్ట్ ఈజ్ సమ్ ఆఫ్ అమౌంట్ యూ హ్యావ్ చార్జ్ ఫర్ డ్యూరింగ్ ది పీరియడ్. ఏదైతే సర్టెన్ పీరియడ్ ఉంటుందో అప్పుడు వచ్చే కాస్ట్ అనేది ఏంటంటే టోటల్ నెంబర్ ఆఫ్ క్లిక్స్ ఇంటూ యావరేజ్ సిపిసి చేస్తే వచ్చేదాన్నే కాస్ట్ అయితే అంటారు. ఇప్పుడైతే లైవ్లో అయితే మనం అయితే చూద్దాము. ఓకేనా? ఇక్కడ లైవ్ డాష్ బోర్డ్ అయితే ఉంది కదా. ఇక్కడ మనకి ఎన్ని టోటల్ వచ్చేసి క్లిక్స్ 80 ఉన్నాయి. అలానే ఏంటంటే యావరేజ్ సిపిసి 38.23 అయితే ఉంది. ఇప్పుడైతే నేను క్యాల్కులేషన్ అయితే లైవ్లో అయితే చేసి చూపిస్తాను. ప్రజెంట్ అయితే నేను క్యాల్కులేటర్ని అయితే ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఎంత ఉంది? కాస్ట్ 3060 రూపీస్ అయితే ఉంది. ఇది అప్రాక్సిమేట్గా నేనైతే ఇక్కడ 3060 డివైడెడ్ బై ఎన్ని క్లిక్స్ వచ్చినాయి? నాకు 80 క్లిక్స్ వచ్చినాయి. 80 ఇచ్చేసి ఇక్కడ చూసారా 38.25. ఓకేనా? యావరేజ్ సిపిసి అయితే ఎలా అయితే క్యాల్కులేట్ చేస్తాం. ఓకేనా? ఇప్పుడు 80 ఇంటూ 38.23 వేసామంటే మనకి కాస్ట్ అయితే డిస్ప్లే అవుతుంది. $80 ఇంటూ 38.23. ఓకేనా? 3058 రూపీస్. ఇలా అయితే యావరేజ్ సిపిసి అనేది కాస్ట్ అనేది క్యాల్కులేషన్ అయితే జరుగుతుంది. ఓకేనా? ఇవన్నీ ఎందుకు తెలుసుకోవాలి అంటే మీకు ఏదైతే ఇంటర్వ్యూలో ఉంటుందో అక్కడైతే అడగడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఎప్పుడైతే మీకు లైవ్లో చూసి నేర్చుకుంటారో అప్పుడు మీకు ఎక్కువగా గుర్తుండడానికి ఛాన్సెస్ ఉంటుంది. అందుకోసం అనేసి మీకు ఈ మెట్రిక్స్ గురించి అన్నీ అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను. చాలా పీపుల్ ఏంటంటే కాంటాక్ట్ అయ్యేసి ఇంటర్వ్యూలో రియల్ టైం ఎక్స్పీరియన్స్ లేదు, ఇలా రియల్ టైం ఎక్స్పీరియన్స్ సపోర్ట్ ఇస్తే ఇలా అడుగుతున్నారు. కాబట్టి ఈ రియల్ టైం ఎక్స్పీరియన్స్ కోసమే మన దగ్గర ఏంటంటే లైవ్లో అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఓకేనా? ఈ పర్టికులర్ ఏదైతే ఫార్ములాస్ ఉన్నాయో ఇవన్నీ అయితే నోట్ చేసుకోండి. అలానే ప్రాక్టీస్ కూడా చేయండి. బెటర్గా అయితే మీకు గుర్తుంటుంది. డెఫినెట్గా ఈ ఫార్ములాస్ అన్నీ ఏంటంటే మీకు అవసరమైతే అవుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఏదైతే ఈ వీడియో ఉందో ఆ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎలా ఉందో కామెంట్ సెషన్లో కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చే వీడియోస్లో ఏంటంటే సిటిఆర్ గురించి, అదర్ రిలేటెడ్ మెట్రిక్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బాయ్ బాయ్.